టీడీపీ నుండి బీటెక్ రవి బరిలో నిలిచారు. దీంతో బాబాయి గెలుపు కోసం జగన్ 2 రోజులుగా కడపలోనే మకాం వేశారు. దీంతో ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ అధ్యక్షుడు జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లను భయపెట్టి వారికి విలువ కట్టి మరీ టీడీపీ కొనుగోలు చేసింది అంటూ జగన్ ఆరోపించారు. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో అధిక శాతం ఓటర్లు వైసీపీ గుర్తు మీద గెలిచిన వారే ఉన్నారని, అయితే ఇక్కడ అభ్యర్థులను నిలిపిన టీడీపీ ఓటర్లను కొనుగోలు చేసింది అని జగన్ ఆరోపించారు. కడప, నెల్లూరు జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా ఈ 3 జిల్లాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుర్తు మీద గెలిచిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తుల కన్నా చాలా ఎక్కువ. అటువంటి చోట తెలుగుదేశం పార్టీ అదే పనిగా క్యాండిడేట్ను పెట్టింది అని అంటే పెట్టి ఆ తర్వాత వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీలను, కార్పొరేటర్లను కొనుగోలు చేసి భయపెట్టి ప్రలోభాలు పెట్టి కిడ్నాపులు చేసి ఎలక్షన్లు నడుపుతా ఉన్నారు అని అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. ఇదే కడప జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఓటర్సు మొత్తం 841 మంది ఓటర్లు ఇవాళ ఉంటే అందులో 521 మంది ఓటర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు. తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు కేవలం 305 మంది. మరి 305 303 ఎక్కడ 521 మంది అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోటీ పెట్టి కార్పొరేటర్ల దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి అందరినీ కూడా డబ్బెంత, మీ విలువెంత అని చెప్పి వ్యక్తిత్వానికి లెక్కగట్టి కొనుగోలు చేసి వినని వాళ్ళను కిడ్నాపులు చేసి వినని వాళ్ళను భయభ్రాంతులు చేసి ఇంత దారుణంగా ఎలక్షన్స్ చేసి నిజంగా ప్రజాస్వామ్యం నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంత దారుణమైన ప్రజాస్వామ్యంలో ఆంధ్ర రాష్ట్రం బతుకుతూ ఉంది అని అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తూ అవహేళన చేస్తూ ప్రజాస్వామ్యంలో మీకు విలువెంత అని చెప్పి డబ్బులతో కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందనంటే నిజంగా. ఏపీలోని 3 జిల్లాల్లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 3 జిల్లాల్లో 99% పోలింగ్ నమోదైంది. ఈ నెల 20న ఫలితాలు ప్రకటిస్తారు. కర్నూలు జిల్లాలోనూ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీపీ తరపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తలపడ్డారు. వీరిద్దరిలో ఎవరు విజయం సాధిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్పై మా ప్రతినిధి నాగిరెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు.
కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోట ఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1084 ఓటర్లు ఉన్నారు. వీరిలో 99% పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి జిల్లాలో ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. కర్నూలు జిల్లాలోని కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్డీఓ కార్యాలయాల్లో పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీసియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిని బట్టి ఇరువురు అభ్యర్థులు కూడా గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి, అదేవిధంగా వైసీపీ నుంచి గౌరవ్ వెంకటరెడ్డి పోటీలో ఉన్నారు. ఇరువురు కూడా ఆయా పార్టీలకు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. జరిగిన పోలింగ్ సరళిని బట్టి ఇద్దరు అభ్యర్థులు గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ పోలింగ్కు సంబంధించి కౌంటింగ్ ఈ నెల 20న కర్నూలు జూనియర్ కాలేజీలో కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్లో ఎవరి భవితం ఏమిటో తెలియనుంది. కెమెరా పర్సన్ శివతో నాగిరెడ్డి, TV9 కర్నూలు. కడప స్థానాన్ని టీడీపీ, వైసీపీలు ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఫలితాలన్నీ కూడా 20వ తారీఖున రాబోతున్నాయి. జమ్మలమడుగులో ఏ విధంగా పోలింగ్ జరిగింది, అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి వివరాలు మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, హోరాహోరీ పోరుకి తెరపడింది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా రాజకీయాలు, వాతావరణం రెండు కూడా వేడిగానే ఉన్నాయి. కానీ ఒక్కసారిగా ప్రశాంతంగా ఎలక్షన్స్ అన్నీ కూడా పూర్తయిపోయాయి. వాతావరణం కూడా చల్లబడిపోయింది, వర్షం పడుతోంది. మొత్తం ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరిగిపోయింది. జమ్మలమడుగు, రాజంపేట, కడప మొత్తం 840 ఓట్లు ఉన్నాయి. కేవలం ఒక్క పర్సన్ ఓటింగ్కి రాలేదు. 839 ఓట్లు పోలాయి. రాజంపేటలో 228, కడపలో 307, అలాగే జమ్మలమడుగు విషయానికి వస్తే 304. రాజంపేట, జమ్మలమడుగు 100% ఓటింగ్ అయిపోయినాయి. కడపలో మాత్రమే ఒక్క ఓటు తగ్గింది. అంటే 99.88%. గతంలో ఎప్పుడు లేని రికార్డు స్థాయిలో మనకి ఓటింగ్ అని చెప్పుకోవాలి. రెండు పార్టీలు కూడా విజయం పట్ల ధీమాతో ఉన్నాయి. దానికి సంబంధించి గత 15 రోజుల నుంచి కూడా ఇరు పార్టీలు వర్కౌట్ చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న కడపని బదలగొట్టాలని తెలుగుదేశం పార్టీ, అలాగే తమ బ్రాండ్ని కాపాడుకోవాలి, ఇక్కడ తమ మార్క్ని కాపాడుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా బెంగళూరులోను అలాగే పుదుచ్చేరిలోను క్యాంపులు నిర్వహించారు. వీళ్ళకి అనుకూలంగా ఉన్న ఓటర్లందరినీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు వీళ్ళందరినీ అక్కడికి తరలించి 15 రోజుల నుంచి అక్కడ క్యాంపు నిర్వహించారు. నిన్న రాత్రి బయలుదేరి ఈరోజు ఉదయం ప్రత్యేక బస్సుల్లో వాళ్ళందరూ కూడా పోలింగ్ స్టేషన్స్కి చేరుకున్నారు. ఓటింగ్ అయితే చాలా ప్రశాంతంగా పూర్తయిపోయింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ప్రతి చోట కూడా వీళ్ళకి ఇక్కడ జమ్మలమడుగులో అయితే కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటర్లు అనుకూల ఓటర్లు ఓట్లు వేయడానికి ఒక వే పెట్టారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వెళ్ళడానికి ఒక వే పెట్టారు. సో ఎక్కడా కూడా వాళ్ళకి క్లాష్ రాకుండా, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే పోలీసు పరంగా దాదాపు 3000 మంది పోలీసులు గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఇతర జిల్లాల నుంచి పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడికి తెప్పించి అత్యాధునిక టెక్నాలజీతో సీసీ కెమెరాలు కావచ్చు, డ్రోన్ కెమెరాలు, బాడీ వార్న్ కెమెరాస్, ఇలా రకరకాల ఎక్విప్మెంట్స్ ఉపయోగించి గస్తీ కాశారు. ఎక్కడ ఎటువంటి అనుమానం ఉన్నా కూడా వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం, ఇలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతోనే ఎలక్షన్ అంతా కూడా ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 20వ తారీఖున కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 20వ తారీఖునే రిజల్ట్ కూడా రాబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా మా క్యాండిడేటే గెలుస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మేము 60 నుంచి 100 ఓట్లు ఆధిక్యంతో మేము మా అభ్యర్థి బీటెక్ రవిని గెలిపించుకుంటామని చెప్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ వివేక గెలిచి తీరుతారు ఈ ఎలక్షన్లో అని వాళ్ళు చెప్తున్నారు. అవుట్ స్టూడియో. థ్యాంక్ యూ చైతన్య. ఏపీలోని 3 జిల్లాల్లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం నెల్లూరులో ఆర్డీఓ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి మురళి ఉన్నారు. మురళి, పోలింగ్ ఏ విధంగా సాగింది, అక్కడ పరిస్థితి? నెల్లూరు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 99% కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 852 మంది ఓటర్లకు గాను 851 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడవలూరు మండలం వంగళ్ళకు చెందినటువంటి వెంకట సుబ్బయ్య అనేటువంటి ఒక ఎంపీటీసీ సభ్యుడు మాత్రం వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఓటింగ్కు హాజరు కాలేకపోయారు. అది మినహా అందరూ కూడా
ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే కొన్ని చోట్ల చిన్న చిన్న ఘటనలు మినహా అంటే క్యాంపులు ఏర్పాటు చేసి క్యాంపుల నుంచి నేరుగా ఓటింగ్ కేంద్రాలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి సభ్యులను ప్రతిపక్ష పార్టీ సభ్యులు కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓటింగ్కు బలవంతంగా తీసుకెళ్లారని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరొక చోట కావలి పోలింగ్ కేంద్రంలో ఒక మహిళా సభ్యురాలు పద్మ అనేటువంటి మహిళా సభ్యురాలు టీడీపీకి చెందినటువంటి సభ్యురాలు కావడం, ఓటు వేసినటువంటి సమయంలో టీడీపీ కాకుండా పొరపాటున వైసీపీకి వేశారు. దాదాపు 10 నిమిషాల పాటు అధికారులతో కూడా ఆమె విజ్ఞప్తి చేసి తిరిగి తమకు మరొక బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని ప్రయత్నం చేశారు. కానీ అధికారులు అందుకు అంగీకరించలేదు. దీంతో ఒక్కసారిగా కూడా టీడీపీ నేతల్లో కొంత టెన్షన్ పెరుగుతుంది. ఇలాంటి ఓట్లే ఎన్ని పొరపాటున పోయి ఉంటాయి. అలాగే వైసీపీలో కూడా కొంతమంది ముందు నుంచే కూడా ఒక మాక్ పోలింగ్ అనేది నిర్వహించినప్పటికీ చాలామంది పోలింగ్ ఎలా వేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కొంత ఇలాంటి గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో సో మరోవైపు ఉదయం నుంచి కూడా జరిగినటువంటి పోలింగ్ సరళిపై ఇప్పటిదాకా కూడా ఇరు పార్టీల నేతలు కూడా ఓటింగ్కి అందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తే ఇక్కడి వరకు వచ్చినటువంటి ఓటర్లు లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాలెట్ బాక్స్లో తన నిర్ణయం ఏ విధంగా ఉంది, ఓటు ఏ విధంగా వేశారన్నటువంటి టెన్షన్ ఇప్పుడు మొదలైంది. రెండు పార్టీల నుంచి కూడా చాలా వరకు కూడా క్రాస్ ఓటింగ్ అనేది జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు వైసీపీ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి వైసీపీకి. అయితే ఈ క్రాస్ ఓటింగ్ ఎవరికి లాభిస్తుంది, ఎంత శాతం జరిగిందనేది ఇప్పుడు నేతలందరూ కూడా లెక్కలు వేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే 20వ తేదీ జరిగేటువంటి కౌంటింగ్లో ఎవరు గెలుపొందబోతున్నారు, ఎవరు లెక్కలు నిజమవుతాయనేది కూడా తేలాల్సినటువంటి విషయం. థ్యాంక్